Hi dear students and parents, welcome back to NEET Hunt channel. NEET UG 2026 రీనీట్ ఎగ్జామ్ అయ్యాక మార్క్స్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి చాలామందికి. 2025 కంటే హార్డ్ ఉందా, కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుందా, పెరుగుతుందా, మాకెంత ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది అనే అన్నిటికీ ఇందులో అయితే సమాధానం ఉంటుంది. అండ్ తెలంగాణలో గవర్నమెంట్ రావాలన్నా, ప్రైవేట్ రావాలన్నా ఎంత ఆల్ ఇండియా ర్యాంక్, ఎన్ని మార్క్స్ ఉండాలి, ఏ ఆల్ ఇండియా ర్యాంక్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది వీడియోలో చూడబోతున్నాం. సో ఏపీ స్టూడెంట్స్ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇందులో చూడొచ్చు. అండ్ వీడియోనైతే చూసే ముందు లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా పర్సనల్ గైడెన్స్ ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే సో మనకి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మెంటర్షిప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, ఏ మార్క్కి ఏ కాలేజ్, ఏ ర్యాంక్, ఏ లోకల్ ర్యాంక్, డిస్ప్లే ర్యాంక్ అన్నీ వెబ్సైట్లో ఉంటాయి. అది చూస్తే మీకు ఎక్కడ వస్తుందో అర్థమవుతుంది. సో అది ప్లస్ ఇంకా మనకి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి గైడెన్స్ కావాలంటే అక్కడ కూడా ఒక ప్యాకేజ్ ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్తో సహా కంప్లీట్ ఇంకా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసే వరకు కావాలంటే అది ఉంటుంది. సో ఈ 3 ప్లాన్స్ కావాలంటే ఈ కిందున్న వాట్సాప్ నెంబర్కి కాల్ లేకపోతే మెసేజ్ చేయండి. సో కౌన్సిలింగ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా హ్యాపీగా మీరైతే కంప్లీట్ చేసుకుంటారు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మనమైతే చూద్దాం ఎలా ఉంది ఆల్ ఇండియా ర్యాంక్స్ ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ ర్యాంక్కి ఏ మార్క్కి ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, తెలంగాణలో గవర్నమెంట్ ఇప్పుడు మీకు వస్తుందా లేకుంటే ప్రైవేట్ వస్తుందా అనే ఒక అనాలిసిస్ మాత్రమే. సో దీన్ని మేము నమ్మం సార్ అనుకున్న వాళ్ళకైతే మీ ఇష్టం. సో నమ్మే వాళ్ళైతే వీడియోని చూడండి. సో ఈ అనాలిసిస్ ప్రకారం ఎలా ఉంటుంది అనే ఒక అనాలిసిస్ మాత్రమే. ఒక +or-5 ఆర్ కొంచెం అటు ఇటుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు ఎవరు ఏది చెప్పినా కూడా మన కౌన్సిలింగ్ అయ్యాకే ఫైనల్. కాకపోతే మనకి ఇన్ని రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏది ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ మీ మార్క్కి ఎంతవరకు ఆల్ ఇండియా ర్యాంక్ అప్రాక్సిమేట్గా రావచ్చు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇదంతా మనకి నేషనల్ వైడ్గా జరుగుతున్న డేటా అనాలిసిస్ ప్రకారం తీసుకున్నది. సో యాక్యురేట్ ఎగ్జాక్ట్గా ఉండకపోయినా కాస్త అటు ఇటుగా ఉంటుంది. సో మార్క్ రేంజ్ 695 వరకు టాప్ 5లో రావచ్చు ఆల్ ఇండియాలో, 680కి టాప్ 20లో రావచ్చు, అండ్ 670కి టాప్ 80లో రావచ్చు. సో మీకు 670 మార్క్స్ ఉంటే 80 లోపు ఆల్ ఇండియా ర్యాంక్. ఇలా ప్రతి మార్కుకి అయితే ఇలా చూద్దాం. సో మీ మార్క్ రేంజ్ ఏంటి, ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ ఉండే అవకాశం ఉంది మీరు ఇప్పుడు అయితే చూసుకోవచ్చు. 660కి టాప్ 500లో ఉండే ఛాన్స్ ఉంది, 650కి 1100లో ఉండే ఛాన్స్ ఉంది, 640 ఓకే 640. సో 650 to 640 లోపు ఉన్నట్లయితే 1700 ఓకే. అండ్ 660 to 650 వరకు 1100. సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మీకు 640 ఉన్నట్లయితే ఆల్మోస్ట్ 1700 ర్యాంక్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. 630కి 2600 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, 620కి 3350, అండ్ 610 4850 ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇంకా ఈ మధ్యలో ఈ ర్యాంక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక 10 మార్క్స్ ఇంటర్వెల్లో మనం ర్యాంక్స్ అయితే చెప్తున్నాం. మధ్యలో ఉన్నవారు ఆ మధ్యలో ఉంటారని అర్థం చేసుకోండి. 600 వచ్చాయనుకోండి, మీకు 6650 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ ఉండే ఛాన్స్ ఉంది. 590కి 7400, 590 మార్క్స్ వచ్చినట్లయితే 7400 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. 570కి 14700, అండ్ 560కి 19500 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ వెళ్ళొచ్చు. 560 మార్క్స్ కనుక మీకు వచ్చినట్లయితే అంతవరకు 560 మార్క్స్ వస్తే అంత ర్యాంక్ వెళ్ళొచ్చు. అండ్ 550 ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మన తెలుగు స్టేట్స్లో చాలామంది ఉంటారు. 26,000 వరకు ఆల్ ఇండియా ర్యాంకు. ఇదే ఆల్ ఇండియా కోట కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది 550. అండ్ అదేవిధంగా 540 30,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 530కి 36,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదే ఫైనల్ అని కాదు, అప్రాక్సిమేట్గా సర్వేస్ అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత నేషనల్ వైడ్గా వచ్చిన డేటా అనమాట. అండ్ 510కి 48,000 వరకు ర్యాంక్ వెళ్ళే అవకాశం ఉంది. 500కి 59,000 వరకు ర్యాంక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ 490 చూసుకున్నట్లయితే 490 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి ఎంతవరకు ర్యాంక్ వెళ్ళొచ్చు అంటే 67,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ 480కి 92,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 470కి 1,05,000,
ఓకే, 1,05,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది 470కి. అండ్ అదేవిధంగా 460 మార్క్స్ వచ్చినట్లయితే దాదాపు 12,200 వరకు ర్యాంక్ ఆల్ ఇండియాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విధంగా 460 మార్క్స్ వరకు అయితే, ఇంకొకటి చూద్దాం, 450 వచ్చినట్లయితే 1,39,000 వరకు ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా కిందికి వచ్చే కొద్దీ ర్యాంక్స్ అయితే పెరుగుతూ ఉంటాయి, స్టూడెంట్స్ నెంబర్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాదాపు ఒక 440 చూద్దాం. 440 చూస్తే దాదాపుగా 1,67,000 ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 430 వరకు చూసినట్లయితే దాదాపు 430కి 1,85,000 వరకు ర్యాంక్ వెళ్ళే అవకాశం ఉంది 430 మార్క్స్కి. అండ్ అదేవిధంగా 420 మార్క్స్ చూద్దాం. 420 మార్క్స్కి దాదాపు 1,98,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 410 2,12,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, 2.12. అండ్ 400 మార్క్ వరకు దాదాపు మన తెలుగు స్టేట్స్లో ఓపెన్ కట్ ఆఫ్ రేంజ్ మనకు 2023-25లో అయితే 403. సో 400 వరకు 2,31,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సరే. సో తెలంగాణలో మరి ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా ఎలా ఉంది మరి కట్ ఆఫ్? ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా కట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓపెన్ కేటగిరీ ఫస్ట్, ఓపెన్ తెలంగాణలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. గవర్నమెంట్ అయితే 2025లో 416, గవర్నమెంట్కి ప్రైవేట్కి 403 మార్క్స్ మీకు తెలుసు. ఆల్ ఇండియా ర్యాంక్ 1,79,300 ఆల్ ఇండియా ర్యాంక్కి గవర్నమెంట్ అయితే వచ్చేసింది. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు, ఒక్కొక్కసారి తక్కువగా ఉంటారు, కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీటు ప్రైవేట్లో రావాలంటే 2,04,000 వరకు అయితే వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్. సో మీకు రేపు రిజల్ట్ వచ్చాక ఈ ర్యాంక్స్ వస్తే మీరు ఈ సీట్లకి గవర్నమెంట్కి ప్రైవేట్కి ఆ రేంజ్లో ఉన్నారని అర్థం అన్నమాట. సో 1,79,300కి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. సో ఈసారి గవర్నమెంట్ రావాలంటే 435 అరౌండ్ +or-5, ప్రైవేట్ రావాలంటే 420 +or-5 వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ప్రైవేట్. ఇప్పటికి ఉన్నటువంటి డేటా ప్రకారం ఇది ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ వస్తుందా ప్రైవేట్ వస్తుందా అని మళ్ళీ కాల్స్ చేసి అయితే అడగొద్దు, ఓన్లీ మెంటర్షిప్ కోసం మాత్రం కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ బీసీఏ చూసుకుంటే గవర్నమెంట్ సీట్ అయితే 351 మార్క్స్కి వచ్చింది. 351 మార్క్స్కి గవర్నమెంట్ సీట్ వచ్చింది, 338 మార్క్స్కి ప్రైవేట్ సీట్ వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ దాదాపు 3,13,000 చేంజ్ ఉంటుంది, ఇంకా ఆ తర్వాత 3,13,700. అండ్ ఏదో ఒక సీట్కి అయితే 3,43,000, ఆ తర్వాత పైన ఒక 400 చేంజ్ ఉంటుంది. సో ఇంత ర్యాంక్ రేపు రిజల్ట్లో కనిపిస్తే ఇది గవర్నమెంట్కి ఇది ప్రైవేట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు మరి మార్క్స్ విధంగా చెప్పండి ఈసారి ర్యాంక్స్ని కంపేర్ చేసుకొని అంటే 351 అప్పుడు ఇప్పుడు 365 వస్తే ఒక +or-5 గవర్నమెంట్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ 338 కదా, ఇప్పుడు 350 అరౌండ్ వస్తే +or-5 ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీసీఏ కేటగిరీలో ప్రజెంట్ ఉన్న డేటా అనాలిసిస్ ప్రకారం. అండ్ అదేవిధంగా బీసీబీ చూద్దాం. బీసీబీ గవర్నమెంట్ అయితే 406 మార్క్స్కి వచ్చింది 2025లో. అండ్ 395 ఏదో ఒక సీట్ అయితే వచ్చింది. ఓకే, సో గవర్నమెంట్ బీసీబీ రావాలంటే 406 అండ్ 395. 2025 పేపర్ ఈసారి రెండు టఫే, ఇంకా ఈసారి ఇంకా టఫ్ అని కూడా ఒక వాదన అయితే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అదే జరుగుతుంది, ఇంకా ఆశ్చర్యపోయే కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. సో ర్యాంక్ వైజ్గా 1,97,000 అయితే వచ్చింది. అండ్ ఏదో ఒక సీట్ అయితే 2,20,000 వరకు అయితే వచ్చింది బీసీఏలో. అండ్ గవర్నమెంట్ సీట్ ఈసారి మీకు రావాలి అంటే ఈ ర్యాంకును ప్రకారం దగ్గర 425 మార్క్స్కి +or-5 అండ్ ఒక 410 వస్తే ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అయితే వస్తుంది. సో ఇంకా కట్ ఆఫ్కి అయితే ఇదే మనకు పర్ఫెక్ట్ ఒక అనాలిసిస్ అన్నమాట. సో ఇంకా దీంట్లో మళ్ళీ మా కట్ ఆఫ్ ఎంత అని కాల్స్లో అయితే అడగొద్దు, +or-5 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బీసీబీ తర్వాత బీసీసీ చూద్దాం. సో బీసీసీ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది బీసీసీ. సో బీసీసీలో 343కే గవర్నమెంట్ వచ్చింది. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ 341కి వచ్చింది. చాలా స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, సీట్లు తక్కువ ఉంటాయి. సో బీసీసీలో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ 3,31,000 గవర్నమెంట్ వచ్చింది. అండ్ 3,37,000 ప్రైవేట్ వచ్చింది. ఓకే, 3,31 అండ్ 3,37. అండ్ అదేవిధంగా ఈసారి కనుక వీళ్ళకి గవర్నమెంట్ రావాలంటే
బీసీసీ ఒక 360 ±5, 355 ±5 ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్కి, ఇది గవర్నమెంట్ సీట్కి. సో ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఆల్ ఇండియా ర్యాంకు, లోకల్ ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు మన వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు తీసుకోండి, ఓన్లీ వెబ్సైట్ కూడా తీసుకోవచ్చు. అండ్ బీసీడీ చూద్దాం. బీసీడీ చూసినట్లయితే 414కి గవర్నమెంట్ వచ్చింది. అండ్ ఈసారి ఈ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 2025 ఇప్పుడు సేమ్ పేపర్ ఆర్ ఈసారి ఇంకా హార్డ్ అని కూడా ఒక చిన్న వాదన అయితే నడుస్తుంది. దాని మీద కూడా క్లారిటీ అయితే వస్తుంది త్వరలో. నేను అనుకోవడం అయితే కొంచెం దాంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువ మార్కులే రావచ్చు అనుకుంటున్నాను. బీసీడీలో 398 వస్తే ఏదో ఒక సీట్ వచ్చింది. మరి ఇది ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 1,83,000, 1.83. ఏదో ఒక సీట్కి అయితే 2,13,000. ఓకే, సో రిజల్ట్ రాగానే 1,83,000 మీరు గవర్నమెంట్ సీట్ రేస్లో ఉన్నారు. ఇదైతే మీరు ప్రైవేట్ సీట్ రేస్లో ఉన్నారు. ఇది బీసీడీకి సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్ పరంగా. సో ఇప్పుడు మీ దగ్గర మార్క్సే ఉన్నాయి కాబట్టి మార్క్స్ వైజ్గా బీసీడీకి 430 ±5 వస్తే గవర్నమెంట్, అండ్ 415 ±5 వస్తే ఏదో ఒక సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న అనాలిసిస్ ప్రకారం పేపర్ చాలా టఫ్ అని అయితే తెలుస్తుంది. అండ్ బీసీఈ చూద్దాం. బీసీఈ చూస్తే గవర్నమెంట్ సీటు 407కే వచ్చింది 2025లో. అండ్ ఇప్పుడు 394కి ఇది గవర్నమెంట్, ఇది ప్రైవేటు. ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా చూస్తే 1,96,000కి గవర్నమెంట్ వచ్చింది ఆల్ ఇండియాలో. ఆల్ ఇండియా ర్యాంకు కానీ లోకల్ కౌన్సిలింగ్లో. అండ్ ఇది 2.21 lakhs, 2,21,000కి ప్రైవేట్ సీట్ వచ్చింది. సో ఈ ర్యాంక్స్ అయితే రేపు మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా. సో చాలా చోట్ల అవైలబుల్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీకు కంపారిజన్ కోసం చెప్తున్నాను. బీసీఈలో గవర్నమెంట్ రావాలంటే 420 మార్క్స్కి ±5 గవర్నమెంట్. ఇప్పుడు మీ దగ్గర మార్క్సే ఉన్నాయి ఆల్మోస్ట్. అన్అఫిషియల్ కీ అయినా కూడా యాస్టీజ్ ఉంటాయి మార్క్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసి. 410 వస్తే ఏదో ఒక సీట్ అయితే వస్తుంది బీసీఈలో. 410 వస్తే ఎంబీబీఎస్ సీట్ ±5 అన్నిటికీ మీరు ఇదైతే అనుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే గవర్నమెంట్ సీటు 418 మార్క్స్కి కట్ అయింది, 1,76,000. ఓకే, అండ్ ఈసారి మీకు మళ్ళీ గవర్నమెంట్ సీటే రావాలి అంటే ఒక 435 రేంజ్లో ఈడబ్ల్యూఎస్ అన్ని కాలేజీలో లేదు, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఓన్లీ 7 కాలేజెస్లో ఉంది. ఆ తర్వాత ఎంఆర్స్ మెరిటోరియస్ రిజర్వేషన్ ప్రక్రియలో ఇంకా కొన్ని కాలేజీల్లో వస్తుంది, కానీ సీట్లు మాత్రం 103 ఫిక్స్డ్ ఈడబ్ల్యూఎస్కి. అవి కూడా కొన్ని 7 కాలేజెస్ లిస్టు మాత్రమే దాంట్లోనే వస్తాయి. ఆ తర్వాత కొందరు స్లైడింగ్ పెట్టుకోవడం వల్ల వేరే కాలేజీలో రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ SC1 నేను చెప్పట్లేదు, SC2లో అయితే 372కి గవర్నమెంట్ వచ్చింది. అండ్ 367కి ఏదో ఒక కాలేజ్ అయితే రావడం జరిగింది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా చూసుకుంటే 2,66,000కి గవర్నమెంట్ వచ్చింది. అండ్ 2,00,000 ఇక్కడ 372కి గవర్నమెంట్. ఓకే, అండ్ ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది, 372కి గవర్నమెంట్ కాలేజ్. అండ్ తర్వాత ప్రైవేట్ SC2లో ఏదో ఒక ప్రైవేట్ సీట్ రావాలంటే 351. ఓకే, అండ్ గవర్నమెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ 2,66,000, ప్రైవేట్ రావాలంటే ఆల్ ఇండియా ర్యాంక్ 3,12,000. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ రేపు మీకు వచ్చినట్లయితే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్లే ఆల్మోస్ట్. అండ్ ఈసారి మార్క్స్ ఉన్నాయి మీకు కాబట్టి మార్క్స్ వైజ్గా చూద్దాం. సో మార్క్స్ వైజ్గా చూస్తే ఒక 387 ఇప్పుడు ఉంటే గవర్నమెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 365 ఉంటే ప్రైవేట్ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్ ఇదే కాదు, ±5, 5 పెరగవచ్చు, 5 తగ్గొచ్చు. ఇంకా మిరాకిల్ జరిగితే ఇంకేమైనా చేంజెస్ కూడా ఉండొచ్చు. ఇది మన పర్సనల్ ఒపీనియన్, ఇది మాత్రం మీరు గమనించండి ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే SC3కి 377కి గవర్నమెంట్ వచ్చింది, 367కి ప్రైవేట్ వచ్చింది. ఓకే, సో వీళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 2,55,000, వీళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 2,77,000 ప్రైవేట్కి. ఇవైతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ తెలంగాణ లోకల్ కౌన్సిలింగ్లో. సో ఈసారి SC3కి మరి ఎంత ఉండొచ్చు మార్క్స్ అని చూస్తే మీకు ఆల్రెడీ మార్క్స్ తెలుసు కాబట్టి 395 గవర్నమెంట్, అండ్ అదేవిధంగా 375, 380 వరకు ±5 ప్రైవేట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ST. సో ఇవన్నీ మన పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే, డిస్క్లైమర్గా ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. STకి చూస్తే STలో గవర్నమెంట్కి 384 మార్క్స్కి వచ్చింది పోయినసారి, 370కి ప్రైవేట్ వచ్చింది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,41,000.
అండ్ ఇక్కడ ప్రైవేట్‌లో చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ 2,70,000. సో, రేపు రిజల్ట్ వచ్చాక ఈ ర్యాంకులుంటే మీరు ఈ రేంజ్‌లో మీరున్నట్లే అర్థం చేసుకోవచ్చు. సో, మీకు మార్క్స్ తెలుసు కాబట్టి మార్క్ వైస్‌గా చూస్తే 395 ప్లస్ ఆర్ మైనస్‌కి గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 385 ప్లస్ ఆర్ మైనస్ 5కి ప్రైవేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఓవరాల్‌గా 390 వస్తే ఎంబీబీఎస్ సీట్ కొంచెం సేఫ్ అని అయితే అనుకోవచ్చు. మైనారిటీ. సో, మైనారిటీ అయితే 394 కట్ అయింది లాస్ట్ టైం. 2,21,000 మైనారిటీలో. ఈసారి ఒక 405 అరౌండ్ వచ్చినట్లయితే మైనారిటీలో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది పోయినసారిలా జరిగినట్లయితే. ఓకే. దాని రిలేటివ్‌గా. సో, ఇంకేమైనా మిరాకిల్‌గా రిజల్ట్ చేంజ్ అయ్యి అదవుతే చెప్పలేం. సో, ఇప్పటివరకైతే మనకున్న పర్సనల్ అనాలిసిస్ ప్రకారం ఉన్న డేటా అయితే ఇది.